వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 61 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా ఎన్ని రోజులు అవుతుందో మా అక్కోళ్ళింటికి రాక చాలా దినాలు అవుతుంది. అబ్బో ఊరంతా మస్తు మారిపోయింది. ఈ తోట మా బావ జీతం ఉంటుండే ఈ తోటలా ఇప్పుడు ఎవరు పట్టుకుంటారో ఏం కథనో. హాగో ఈమె పెంటమ్మని కాదు పెంటవ్వా, బాగున్నవారా? ఇప్పుడే వస్తున్నావా? బాగున్నక్క, బాగానే గుర్తుపట్టినవు. ఓ అమ్మో ఈడు ముదురుతున్నావు, ఇట్లా మనుషులను బాగానే ఎరకబడుతున్నావు తల్లి. ఏడిపోతున్నావా? నా కోడలు కొబ్బరికాయల దేవుడు మర్చిపోయిందంట చెల్లె. ఇక పోయి దుకాణం మీద తీసుకురాపోవత్తమ్మా అని పంపింది. ఇక ఉత్తగుండి ఏం చేస్తాం, గట్ల గట్ల పోయి వస్తానని టైం పాస్ అవుతుందని దుకాణం కాడికి పోతున్న చెల్లె. అవు గాని మా కోడలికి ఇట్లా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పిందంట. ఏరి వస్తున్నారా, నీతో గిట్ట చెప్పిరా వస్తామని. అరే వచ్చిరక్క, బస్ స్టాండ్ లో కలిసిర్రు. అదేంటి ఒకటేసారి బస్సు దిగినాము, ఇక నా ఇంకాల వస్తున్నట్టుగా అనిపించింది. వస్తలేరు కదా. ఇక మెల్లమెల్లగా ముచ్చట పెట్టుకుంటా ఇక అక్కడ ఇక్కడ దిక్కులు చూసుకుంటా వస్తుంటేమో అక్క. ఇక నాకేం పని, బస్ స్టాప్ లో దిగిందంటే చక్కగా బట్టి దబా వచ్చిన కాబట్టి గీత దబ్బున వచ్చిన. వాళ్ళు ఇంకా నీళ్లు గుట్ట ఏడ నిలబడ్డారు. గట్లనా ఎవరెవరు వస్తున్నారు చెల్లె? ఆని కోడలు అమ్మ నాయన వచ్చిరంట కదా అక్క. ఇవాళ వదినే వాళ్ళ అన్న, ఇవాళ వదిన వాళ్ళ చెల్లెలు ఇక ముగ్గురు కలిసి బస్సుకి ఎక్కిరు. ఎక్కడ పోతురే పొల్ల అంటే మా ఆడపిల్లలు ఇంటికి అని అన్నారు. ఒకటే ఊరికి కదనే నడుగురు మరి కలిసిపోదామని అన్నగాని ఏరి వాళ్ళు దిగి బస్ స్టాండ్ లోనే ఉన్నారో ఏమో అక్క, నాకు దొరకలేదు. ఇక పిల్లని ఎంట పెట్టుకొని అలా నాయనమ్మల తాత వచ్చిరంట. అప్పుడే రావచ్చు, నువ్వు చూడలేదా? నీకు కంట వాళ్ళేదా? ఏమో చెల్లె మరి సప్పుడైతే అయ్యింది. లోపల ఇంట్లో కూర్చున్నారో ఏం కథనో. ఇక నేను బయటనే ఉన్నా, బయటకించి లేచి వచ్చిన. ఇక రాని అని కాదు, అది దాని గుణం మంచిది కాదంట. గాది ఎట్లొస్తున్నది మా ఇంటికి? ఈ అవ్వ గసంటి బద్మాషి గల గుణాలు నాకు అస్సలు నచ్చేసేది. నువ్వేమనుకున్నా సరే గాని పొర్లకిన వారయ్యా, పెళ్ళైనాక గసంటి కథలు ఏందమ్మా? ఆ సొంటలు మా ఇంటికి వస్తే మళ్ళీ నా కోడలికి నేర్పగల నాకు బుగులై పాడైతే. నువ్వేమనుకున్నా సరే పెంటవ్వా, మీ ఊరు పిల్లని గట్ల తీరుతున్నవేంది అని అన్నా సరే గాని నాకైతే నచ్చదు తల్లి. ఇక ఊరోళ్ళందరికీ తెలుసు అక్క, నువ్వేందుకు కొత్తగా చెప్పేది. ఇక అందరూ తూతూ అంటుంటారు కానీ ఇక ఆమెకే ఉండాలి కదా. ఎవరైనా చెప్తే మారేటట్టు కాదా? వాళ్ళ సంసారం వాళ్ళ లెక్క, వాళ్ళ గుణము వాళ్ళకే ఉండాలి. మనం చెప్తే మారుతారా అక్క చెప్పు? అదే నువ్వు చెప్పింది కరెక్టే చెల్లె. వాళ్ళ అత్తకైతే ఇంత రోషం ఉంటది తల్లి. ఓయమ్మో కాదు చెల్లె, ఈ జాతరకు గలందరికి ఎప్పుడు అవసరమా? ఏదో మామూలుగా చేసుకుందామే, మొన్ననే పిల్ల పుట్టినరోజు గ్రాండ్ గా చేస్తాం కదా. ఇక ఇప్పుడు ఎందుకు తీయి సప్పుడు తట్టు ఊకుందాము అని అంటే వద్దు అత్తమ్మ, మా అమ్మ నాయన రాకుంటే నిమ్మలంగా ఉంటుందా, నాకు చెప్తానన్నది. ఇక వాళ్ళకి చెప్పగానే మా అన్నకు మా వదినకి చెప్తా, ఉన్నోళ్ళే ఒక్కరాయే పిలవకుంటే మా వదిన ఫీల్ అవుతుంది అని మళ్ళీ అన్నది. నీ అవ్వ ఒకటే పని చెప్తానంటుంది. నీ ఇష్టం నాయన, నీ ఇష్టం తల్లిగా నేనేం అనలేను అని అన్నా. ఇక మరి వాళ్ళ వదినకి చెప్పినప్పుడు మూసుకొని ఒకటే రకాల చెల్లె నీంట పెట్టుకొని వస్తున్నది. ఆ చెల్లె సొంతిదమ్మా జాతరలా మందిని చూసి ఇక మంది తోక పట్టి పోయిందనుకో, ఊర్లో మా ఇజ్జత్ అంతా పోతుంది తల్లి. గాదాన్ని ఎందుకు తీసుకొచ్చింది? అక్క చెల్లెలు ఇద్దరు గుణం ఒకటే ఉంటుందో ఏమో తల్లి, నాకు బుగులై పాడైతుంది. బాగానే గుర్తుపట్టినవా? నిజంగానే ఇప్పటిదాకా బస్ స్టాప్ లో చూడలేదా? ఓ అమ్ము, అక్క కంటే చెల్లె మించింది, చెల్లె కంటే అక్క మించింది. ఇద్దరే ఉన్నారు. ఇక నువ్వు ఏమైనా తేడా కనిపిస్తే బెదిరి అక్క, అప్పుడే మూసుకొని అన్ని చదువుకొని పోతట్టే చెయ్యి. ఎవరికి భయపడకు. అమ్మో పిల్ల ఎవడో ముఖం తెలియనంతో జోరుగా మాట్లాడుతుంది. ఒక్కసారి పరిచయానికి గత క్లోజ్ గా మాట్లాడతారు. అబ్బబ్బబ్బా, ఊరికి చాలా తెలివి ఉన్నది. ఎట్లా పెంచుర్రో ఏమో తల్లిదండ్రులు గాని అక్క చెల్లెలు ఇద్దరే ఉన్నారు పా. ఆగో వస్తురు కదా చెల్లె. ఓ అమ్మో ఇంత పెద్ద మూట పట్టుకొని వస్తుర్రు. అక్క చెల్లెలేమో ఊపుకుంటొస్తుర్రు. మూగని నెత్తి మీద బ్యాగ్ పెట్టిరి. ఆ వైడు పెద్ద ఆడబట్లోడు. ఆగో పెళ్ళాని మడదల్లేమో ఉత్తగానే ఎట్టికే నడిపిస్తుండు. ఈడేమో అలా ముళ్ళలు మూటలు బట్టలు ఇంట్లో సామాన్ అన్ని పట్టుకొస్తున్నట్టుంది. అవ్వా పెళ్ళాన్ని పట్టి రాదురా పోరగా. ఇన్ని పెద్ద ఆడెత్తులు చేసింది, ఆట ఆడుకుంటుంది పాటు పెళ్ళము. వీడు పెళ్ళం ఎట్లా చెప్తే అతనే వింటాడు. పెద్దమ్మా బాగున్నావా? బాగున్నా బిడ్డ. ఇప్పుడే వస్తుర్రా? ఇప్పుడే వస్తున్నాం పెద్దమ్మా. ఏటి పోతున్నావు? మీ ఆడవిల్ల అంత సామాన్ తెచ్చి కొబ్బరికాయలు తెచ్చుడే మర్చిపోయిందంట బిడ్డ. ఇక ఇవాళ పొద్దు సంది కొబ్బరికాయలతోనే పని ఉంటది కదా. ఇక పోయి తీసుకుని వద్దాము, ఇంటికాడనే ఉన్నా కదా అని పోతున్నామ్మా దుగ్నం మీదికి. నడువున్నారు ఇంటికాడికి, నడువుర్రి. చుట్టాలందరూ వచ్చిర్రు, మీరే తక్కువ అయ్యిర్రు. అదేంటి ఈ ముసలవ్వ కావాల్సుకొని ముఖం మీద అన్నట్టే మాట్లాడుతుంది. ఈ అవ్వ ఈ ముసలిది మా ఆడవిల్లండి ఇంటికి వస్తే అస్సలు ఓర్వది. నేను సొమ్మేమన్నా తింటున్నామా? మా ఆడవిల్లది అలా మోగందే కదా మేము తినేది. ఈ ముసలు ఎప్పుడు చూసినా ఎప్పుడు పోతారో వీళ్ళు. వచ్చిన సంది దిక్కులు చూసుకుంటుంటది మా దిక్కు. ఈ అవ్వ వస్తా అదే ఎదురైంది పా మాకు. అత్తమ్మ బాగున్నావా? బాగున్నారా రమేష్? అని బాగున్నావా? ఓయమ్మ ముఖమే బంగారం అయిపోయినదేం రో.
మచ్చం వస్తలేవు కదా మా ఇంటికి. ఇక పిల్ల పుట్టింది, పిల్ల పెద్దగా అవుతున్న కొద్ది మా ఇల్లు గుర్తుకొస్తలేనట్టుంది. కాదురా, మీ చెల్లె మీద ప్రేమ ఉండన్న వస్తలేవు, మీ చెల్లె బిడ్డని ఇట్లా చూడబుద్ధి అయితే అరా నీకు? మచ్చం వస్తలేవు కదా. ఏడక్క ఇంట్లో పని సరిపోతుంది. ఇంట్లో పని అయిపోగానే ఇక డ్యూటీకి పొద్దుగాల పోయి చీకట్లోకి వస్తా. ఇక గదే పని సరిపోతుంది అక్క. నా బిజీలో నేనే ఉంటున్నా. ఇక జాతరకు రాకపోతే మా చెల్లి ఒప్పుకోదని ఇక 2 రోజులు లీవ్ పెట్టుకొని మరీ వస్తున్నా. ఇక 2 రోజులు పురుసతుగా ఉంటా. అదేంది 2 దినాలు పెట్టుకున్నవారా? జాతరనే 3 దినాలు అవుతుంది. జాతర తెల్లారి ఇంకా జోరుగా ఉంటది. 4, 5 దినాలు పెట్టుకోక 2 రోజులే పెట్టుకొని ఏం చేస్తావురా? గా ఇంటి దానికి ఎందుకు వచ్చినావు 2 రోజులకు? మీ ఇంటికానే ఉండకపోయినావా? రోజు డ్యూటీకి పోయి రోజు ఇంటికి పోయి అనుకుంటా అయిపోతుండే కదా. అరే బాగా స్ట్రిక్ట్ చేస్తున్నారు అక్క మా డ్యూటీ కాడ. ఇక అందుకే పోవాల్సి వస్తుంది తప్పక. ఇక ఆగో మీ బిడ్డ గిట్ల ఉంటారు. మీ బిడ్డ వాళ్ళ చెల్లి మా మరదలు గిట్ల వచ్చిర్రు. ఇక ఇద్దరు 5 రోజులు కాదు వారం రోజులు ఉంచుకోరు, నిమ్మలంగా ఉంటారు. ఉంటది. నీ పెళ్ళము 10 రోజులు ఉండమన్నా ఉంటది రా. ఏమైనా ఇంటికాడ వంట చేసుడు తప్పుతుంది. ఇక పని చేసుడు తప్పుతుంది. ఆడవిల్లలు ఇంటికాడ ఉంటే మొత్తం ఆడవిల్లని చేసి పెట్టి నిమ్మలంగా తింటది, పండుకుంటది. ఇంకేం పని? ఉండమంటే ఉంటది నాయను. అది ఉంటే నాకు కింది నుంచి మీ దాకా మండుతుంది. వద్దు వద్దు, నీ వెంటనే తీసుకోవద్దు. ఇక నా మనసున్న మాట బయటికి చెప్తే బాగుండదు. అది ఇట్లా పోతే బాగుండు. మొగంతో పాటు ఏదో ఒక ప్లాన్ చేయాలి. దాన్ని ఇంట పంపిస్తట్టే చేయాలి. ఆ ఉండని తీరా 4, 5 దినాలు కాదు 10 రోజులు ఉండని ఏమైతుంది? ఆగో ఈ ముసలి ఏదో మీది మాటకే గట్లా మాట్లాడుతుంది. దీనికి నేను ఈ ఇంటికాడ ఉండడం అస్సలు నచ్చదు. గా పొద్దు సంది నా పెళ్ళైన కానించి చూస్తున్నా, నన్ను చూస్తే అస్సలు ఓర్వదు. ఇప్పుడు మీది మాట గట్లా మాట్లాడుతున్నట్టుంది. కాదురా, ఆడదాని లెక్క మాడ మీద గంట మూట ఎత్తుకుంటే బరువై పాడు కాదురా అని పిరగానికి వారయ్య. దించు చేతులను పట్టుకోలేకుంటే నీ పెళ్ళని కన్నా పట్టియ రాదురా. ఆడదాని లెక్కగా మూటగా నుంచి గీదాకా బాగానే మోసుకొని వస్తున్నావు. కాదు, నీ పెళ్ళం ఉండే నీ మరదలుండే ఇద్దరిని పెట్టుకొని నువ్వెందుకు మోస్తున్నావురా బట్టలు అవన్నీ? అగో చూడు పెద్దమ్మ, నేను బస్సు దిగిన కాడి నుంచి చెప్తున్నా వద్దు బావా, నేను మా చెల్లి ఉన్నాం కదా, నేను జెర్సేపు మా చెల్లె జెర్సేపు ఎత్తుకుంటామానంటే అస్సలు ఇస్తలేడు పెద్దమ్మ. అయ్యో ఎందుకు మీ ఇద్దరికి బరువు అవుతుంది, గా బరువు ఏందో నేనే మోస్తే అయిపోతుంది కదా అని అంటుండు. ఎవరన్నా చూస్తే గలీజ్ ఉంటది కదా పెద్దమ్మ, చెప్తేనేమో అస్సలు వినడు. ఇలా నచ్చిన పని చేస్తాడు అనుకోరాదు. వినడమ్మో, నీ మొగడు అస్సలు వినడు. ఇక పెళ్ళానికి బరువు కానియకుండా మంచిగా ఆవరంగా వేస్తున్నాడు, సుఖంగా చూసుకుంటున్నాడు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు, నీకు ఇంత మంచి మొగడు దొరికిండు. చాలా మాయకుడు రమేష్ గారు. నిజంగా ఈ రోజులలో ఎవరన్నా గట్లా చూస్తున్నారా చెప్పు? నీ అవ్వ నాకెందుకు బరువు కావాలి? నా పెళ్ళానికి చేతులు రెక్కలు అన్ని నొయ్యంగా పట్టుకోవాలని కావాల్సుకొని ఇచ్చిపెడతారు. అదే నీ మొగడు చూసినావా? అమ్మో, నా పెళ్ళానికి చేతి గుంజగల్లా కాలు గుంజగల్లా నా మరదల కోసం ఇట్లా ఆలోచిస్తాను ఆలోచించి అగ చూసినావా నెత్తిలో గంత పెద్ద బరువు ఎత్తుకొని పోతుండు. పోరా నాయన, మీ చెల్లె నీ కోసం ఎదురు చూస్తుండొచ్చు. ఏమేమి వంటకాలు చేసిందో పో తినిపోర్రి. కడుపు నిండా కడుపు వలిగేటట్టు తినిపోర్రి. ఎన్ని దినాలు టెండర్ వేస్తారో ఏం కథనో, మా బియ్యం సంచి అంతా అయిపోతట్టుంది. అమ్మా, మా అత్తమ్మ నాదే. అరే దుఃఖనం మీదకి పంపించినావు కదా బిడ్డ, కొబ్బరికాయలు తీసుకురమ్మని. ఏది ఇంకా రాలేదు దుఃఖనం మీదకి పోయి? అబ్బా, ఈమెకి ఏమైనా పని చెప్పాలంటే చెప్పొద్దురా నాయన అనిపిస్తుంది. ఎవ్వరు లేక ఆమెకు చెప్పాల్సి వచ్చింది. ఎటు పోతే అటే పోతుంది. కొబ్బరికాయలకు పోతే గింత సేప అమ్మ. ఎవరు కలిసిర్రో, ఎవరి దగ్గర నిలబడి ముచ్చట పెడుతుందో గంటలుగా మనం పోతుందమ్మా. ఎటు పోతే అటే పోతుంది. ఈమెతోని పెద్ద పరేషాన్ ఉంటది నాకు. అవునరా, నిజంగానే నేను పోతప్పుడే చెప్పిన అమ్మ మెల్లమెల్లగా నేనే పోయి తీసుకొస్తా బిడ్డ అంటే వద్దు అమ్మ నువ్వు కూర్చో, నీకు దుకాణం తెలియదు, గా దుకాణం బంద్ చేసిరు, వేరే దుకాణం తెచ్చిరు అని నువ్వు వంటివి. ఆగో మీ అత్త చూసినావా గింత చింతుండదు. మళ్ళా ఏం చెప్పకున్న కష్టమే బిడ్డ. ఆగో చూసినావా తల్లి తండ్రి వచ్చిన సంది నన్ను దేక్తలేదు. ఏమైనా తల్లితోనే మాట్లాడుతుంది, తల్లికి ఎంత పని చెప్తుంది. నా గురించి అక్కర్లేదా, నాతో మాట్లాడతలేదు, నాకేం పని చెప్తలేదని గట్లా ఫీల్ అవుతుంది బిడ్డ. పోనీ ఇక తీసుకొని వస్తుందేమో తీగానే. ఇంకేమైనా పని ఉంటే చేసుకోపో బిడ్డ. ఇంకేముందమ్మా, ఇక ఏం పని లేదు, ఇక మొత్తం తీరిపోయినట్టే. ఆవు గాని అమ్మ, మీరు వచ్చి ఇట్లా 2, 3 గంటలకి ఎక్కువైతుంది. అన్న వదినే ఇంకా వెళ్ళలేదా అని ఇంకా వస్తలేరు. ఈ అవ్వ పొద్దుగలనే వదినే ఇంట్లో పని ఏడు దాన్నే ఉంది. జర నా చేతి కింద అదో ఇదో ఏద్దు అని అంటే సరే రా పొద్దుగలనే వస్తామని అన్నది. ఏది ఇంకా వస్తలేదు. ఈ అవ్వ రాకుంటేనే మంచిదే తల్లి. వచ్చిందనుకో పెద్ద బేజారు పెడుతుంది. పని చేయదు పాట చేయదు, కూర్చున్న కాడనే కూర్చుంటది. నేను అన్ని ఇందరూ చెయ్యాలి పెట్టాలి. ఇక బాసన ఇట్లా దోమయ్యేదే పెద్ద యాస్ట్ వస్తుంది. ఆమె వస్తే ఒక బాధ ఉంది, రాకుంటే ఒక బాధ ఉంది అమ్మ ఆమెతోని. మరి వచ్చేదంటే పొద్దుగాలనే వచ్చి అదో ఇదో పని చేస్తే నాకిట నిమ్మలం ఉంటది కదా. నీ అవ్వ తీరంత పని తిన్నాక వచ్చింది ఎందుకమ్మా, తినిపోతందుక? ఓ నేను పొద్దు సంది లేపుతున్నా బిడ్డ, ఏ కాలమాయ పొర్రిరా నాయన అని ఒకటి మొత్తుకున్నా. నా మాట వింటారు పెళ్ళ మొగడు. అయ్యో పొయ్యి ఏం చేస్తామే, ఏం తప్పిపోతుందాడా అని అంటే చెల్లి ఒకటే ఉన్నదిరా, చెల్లె పానానికి పడుతుంది. అలా ఆడవిల్ల ఇట్లా ఏం చేయదు, పిల్లల్ని చూసుకుంటూనే ఉంటది. అలా ఆడవిల్ల చెల్లి ఒకటే ఎంతగానం చేసుకుంటదిరా.
నీ పెళ్ళం పోతే చేతి కింద ఆసర అవుతుంది కదా అంటే, అయ్యో నా పెళ్ళం చేసే పని ఒకటే ఉన్నదా ఆడ, ఏమొద్దు మెల్లగపోతాం, చెల్లె వేసుకుంటది, రేపటి సంది 4-5 దినాలు ఉంటుంది కదా, నా పెళ్ళం చేస్తుందేమోతి అని అన్నాడు. ఆడ ఇట్లా అసలు చూడరా అంటే ఏమైనా పెళ్ళంతోకనే పడతాడు. ఇక అన్న మారడమ్మా, ఎన్నైనా ఇట్లా అన్న మారని అవ్వ, అన్న గురించి యాద్ చేసుకుంటేనే నాకు చాలా కోపం వస్తుంది తెలుసా. నిజంగా ఎంత అమాయకుడు అంటే, ఈ రోజులకు అంత అమాయకతత్వం అసలు పనిచేస్తుందానే నాకు అస్సలు అర్థం కాదు. పెళ్ళము ఎంత బద్మాషిదైనా ఇరవై రుక్కుతురు కానీ ఈడేందే ఏమైనా పెళ్ళని సరే సరే తీ సరితా, సరే సరే నీకు ఇష్టం వచ్చింది అని వదిలిపెడతాడు. ఎక్కడ అవలగాడు అనుకోవాలి ఇన్ని. అవ్వ నా దగ్గరే ఉండాలి, ఇరవై రుక్కుతుంటే చెప్పు తీసుకొని అట్లయితే చక్కగా అవుతుండే కొడుకు. స్వీట్ అమ్మేదిరా, తిన్నదా అమ్మ? పొద్దున సంది బుక్కెడు బువ్వ గిట్లా తినలేదు పిల్ల, తినిపించినవా అమ్మ? ఇంటికి రాగానే తినిపించినమ్మ, బుడ్డ ఆమెకు తినిపించుకుంటా, ఆమెకు తినిపిస్తే ఇంత అన్నం తిన్నది, పెద్ద మనుషులు తినేంత అన్నం తిన్నది. ఇక నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. పొల్ల కడుపుకి అంత మాడగొట్టిరు కాబట్టి ఇంత ఆకలితో ఇంత బువ్వ తిన్నది పిల్ల అని మస్తు బాధ అనిపించిందమ్మ నిజంగా. కాదే వదిన తినిపించకుంటే నువ్వు తినిపించకుంటే ఏమైతుంది, నువ్వన్న తినిపించవా? ఈ అమ్మ ఎట్టుకి వేసి పెడతారే పిల్లను? నేనేం చేయాలి బిడ్డ, నేను ఎంతగానో తినిపించు, ఎత్తుకొని సంక అంతా గుంజుతుంది పాడై, తల్లికి గంత పీకర్ ఉండదారా? పిల్ల తిన్నదా లేదా, ఏం తింటది, సపరేట్గా వండాలనా? ఏదో పప్పు సరిగితే వేస్తే కమ్మగుంట తింటదేమో అని ఇంత చింత ఉండదు. అయ్యో మా అత్త ఉందిగా, నా మొగడు ఉండగా అలా చూసుకుంటారు నా బిడ్డ, నా ఇంటికే వదిలిపెడితే. పిల్లకు రేపు రక్త కణాలు తక్కువ ఏమన్నా అయితే ఎట్లా బిడ్డ? ఏమనంటే కష్టం అమ్మో, దానికి దండేసి దండం పెట్టాలి. కట్నే బిడ్డ కొలుగొని ఉన్నప్పుడు ఇంత తింటది నా బిడ్డ నిజంగా. ఆగో వస్తున్నారమ్మో. అదేంటి ముగ్గురు వస్తున్నారు, ఎవరెవరే? అన్న వదినే కా పొల్లెవరే? ఓయమ్మో, పట్నం కించి వచ్చినట్టు అమెరికా నుంచి వచ్చినట్టే ఉన్నదేమే. అదే బిడ్డ మీ వదిన చెల్లె చెంపారా అమ్మ, మాడవీళ్ళ నుంచి ఇక్కడ జాతర అవుతుంది, మంచిగా జరుగుతుంది, చాలా మంది వస్తారు. ఇక పెళ్ళి అయినాక నీ మూడు రానిస్తాడు రానియడు, చెల్లి రారాదు పోదాం, మీ బావ నేను నువ్వు కలిసి పోదాము అని అంటే వచ్చినట్టుంది పొల్ల. అది పట్నం కెంచి కాదు, అమెరికా కెంచి తయారై వచ్చినట్టే వస్తుంది బిడ్డ. ఎప్పుడు వచ్చినా మరి మగ పొరలను చూడాలని వస్తుందో ఏం కథలో నాకు అర్థం కాదు. కానీ ఆగో గంత సోకులు అవసరమా? లిబిస్టిక్ మూతికి ఇంత రుచిగా పెడుతుంది, ఆ నెత్తి పాడు కానీ షిగాలు వచ్చేటోళ్ళ లెక్కనే ఇచ్చి పెట్టుకొని వస్తుంది. అవ్వ నాకు దాన్ని చూస్తే కింద నుంచి మీ దాకా మండుతుంది బిడ్డ. నువ్వేమనుకున్నా సరే దాని సోకులు పాడుగాను ఇద్దరిద్దరే బిడ్డ. అవును కదమ్మా, మరీ గట్ల తయారైతారే? ఆగో చూడు, దూరం నుంచే గట్ల కనిపిస్తుంది, ఇంకా దగ్గర నుంచి ఇంకెట్లా తయారైందో. ఓ అమ్మో, అదేంటి అన్న నెత్తి మీదేమో బ్యాగు మోస్తుండు. ఇంకేమై ఉంటాయి బిడ్డ, పెళ్ళాన్వి మరదల్వి బట్టలు కావచ్చు, మేకప్ సామాన్లు కావచ్చు. ఇక వాళ్ళకు శాతన కానట్టుంది. ఇక మొగ నెత్తిలో పెడితే ఆడదాని లెక్క నెత్తిలో మోసుకొని వస్తుండు బ్యాగుతో. ఈ బతుకు పాడుగాని ఇటు మారాడు బిడ్డ. ఇక మారాడంటే మారాడు, వీడు అన్ని ఆడెత్తుల శాతలు చేస్తాడు, పెళ్ళం ఎట్లా చెప్తే గట్లనే ఇంటాడు. అరే ఇజ్జత్ పోతుంది, మా చెల్లెలు ఇంటికి పోతున్నాము, అలా అత్తగారించి కాడ వాళ్ళ చూస్తే ఇజ్జత్ పోతుంది. నాతో ఎందుకు మోపిస్తారే, మీరే మొయ్యిరి, అక్క చెల్లెలు చెరొకరు జరి సేపు మొయ్యిరు అని చెప్పాలి. కానీ ఈడేని బిడ్డ తీసుకొని ఆఖరికి నెత్తి మీదనే పెట్టుకొని మోస్తుండు. హావు కదనే, చూస్తందుకు మనకి గట్లా అనిపిస్తుంది. ఆ బస్ స్టాప్లకని రోడ్డు మీదకని గీడి దాకా నడుచుకుంటూ వస్తే ఎంతమంది చూసిర్రో ఏం కథను తూ అనుకుంటుండొచ్చు. ఇక రేపు నేను బయటికి వెళ్ళింది అనుకో, నా ఇజ్జత్ తీసి పడేస్తారే మా ఊరోళ్ళు. ఇంక నిజంగా ఎన్నిసార్లు చెప్పాలి, ఏమైనా గాయదం లెక్క పిల్లల చేతి కింద మడదల చేతి కింద సేవ చేసుకుంటూ వస్తాడు ఈ బాడుకావు. జరుండు దగ్గరకైతే రాని అని సాటంగా తీసుకో, ఈ అమ్మాయి రుతుకుతా. ఈ అవ్వ వీడు మారాడే, ఇక జన్మల మారాడు పా. అవునమ్మా, నేను అడుగుదామని మర్చిపోయినా ఒక మాట. కాదే వదినే, గసుండి తప్పు పనులు చేస్తుందా, మారిందా అని? పూర్తిగా మారింది బిడ్డ అని ఒక మాట అంటివి, మారకుండొచ్చమ్మా. ఇక పోరడుగా చిన్నగాడు ప్రతి ఏడు వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంటికి వస్తాడే జాతరకు. ఇక అడుస్తుండని ఇట్లా వస్తుందో ఏమో, ప్రతి ఏడు రాకపోయేది. ఎప్పుడు ఫోన్ చేసి చెప్పిన జాతరకు రావద్దని అని అంటే ఏదో ఒక వంక చెప్పేది. మా ఇంటికాడికి పోతున్నా, మా అమ్మోళ్ళ ఇంటికి పోతున్నా, మా అక్కోళ్ళ ఇంటికి పోతున్నా, జర పని ఉంది పట్నం పోతున్నా, పానం బాగలేదని ఎన్నో వంకలు చెప్పేది, రాకపోయేది. ఈ ఏడు వస్తుందంటే ఆమె కోసమే వస్తుండొచ్చే నాకు తెలిసి, లేకపోతే రాకపోతుండే. నేను కదే అనుకున్న బిడ్డ, వస్తా మీ నాయన కదే అన్నాడు, నా మనసులో కదే ఉన్నది పా. ఈ అవ్వ ఇక ఇప్పటికైనా గుద్ద కాసిన గురం మారకుంటే ఇక దాని ఇష్టం బిడ్డ. దాని తవ్వుకున్న గుంతలా అదే పడుతుంది. సస్తుంటే కళ్ళల్లో నీళ్ళు పెట్టి చూడాలి, మనకేం బాధ చెప్పు. ఈ అవ్వ ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని పంచాలు, ఎన్ని లొల్లిలైనా, ఎన్ని ఆగం బతుకులైనా అది మారదు బిడ్డ, ఇక మారదు. ఆ పూరగాడు మారినట్టుండ్రా, వాళ్ళ అమ్మ గిట్లేదన్నా మరుగు మందు తెచ్చి గిట్ల వచ్చినట్టుంది, అందుకే ఆ పూరగాడు మారిండు. ఇదైతే మారతలేదు బిడ్డ, ఏదో ఒకటి చెయ్యాలి. ఇక ఈ ఎల్లమ్మ పండుగకి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయినాక ఇడికన పోదాం బిడ్డ, నువ్వు నేను కలిసి చూపించుకొని వద్దాము దీని పేరు మీద.
ఏదన్నా దేంట్లోనన్నా కలిపి పెడితే గిది ఇట్లా మారి పెళ్ళ మొగన్ని బిడ్డను చూసుకొని బతుకుతే గంతకన్నా సంతోషం ఏముంటది బిడ్డ. అగో వచ్చిర్రు. చెల్లే బాగుర్రారా? ఆ బాగున్నామన్నా. ఎల్లమే వచ్చిర్రు, బస్సు దబ్బున దొరికినట్టుందిగా. అగో చూసినావా బావా, నేను పొద్దున్న నుంచి చెప్తున్నా దబ్బున పోదామయ్యా, మీ చెల్లె గట్లనే ఫీల్ అవుతుంది, మనని తిట్టిపాడి చేస్తుంది అని అంటే నువ్వు మచ్చం వెళ్ళలేదు. ఇప్పుడు చూసినావా ఫీల్ అయింది. ఇక వస్తూనే ఉన్నాం కదరా, ఇక బస్సు లేట్ అయింది, మీ అన్న మచ్చం వెళ్ళలేదు, స్నానం గిట్ల చేసుకుని తయారయ్యేసరికి ఇక ఆ టైం అయింది. ఇక మెల్లగా బస్సు దొరికి నడుచుకుంటూ వచ్చేసరికి ఈ టైం అయిందిరా, ఏమనుకోకు. నాడు ఏమేం పని ఉందో చెప్పుదురా, దబదబ చేస్తాం. లోపల ఉల్లిగడ్డ పొట్టు తీసి పెట్టిన వదినే. సరే కొయ్యిపో, నేను వచ్చి కూర పొయ్యి మీద వేస్తా గాని నాడు లోపలికి. గామూరి మీ చెల్లెనా ఏ కాలమై ఫోనే మాట్లాడుతుంది, మందిని వలకరియదా, మందితో మాట్లాడదా? ఆ జర బిజీగా ఉంటది రా, ఇంకా హాస్టల్ ఉంటది కదా, దోస్తులు ఒకరు కాకుండా ఒకరు ఫోన్లు చేస్తుంటారు, మాట్లాడుతుంటది. మాట్లాడని తీరా తర్వాత మనతోనేగా మాట్లాడేది. ఇటు పెళ్ళాన్ని ఇంకేసుకరా, అటు మరదల్ని ఇంకేసుకరా, నీకు ఉన్న పనేముందిరా? ఆగో ఎటు పోయి రైలు ఇద్దరు నా నెత్తి మీద మూట పెట్టిర్రు, లోపలికి బాగా జంపైనరు కదా. అబ్బో నా మాడ గుంజి పాడైతుంది. ఈ అవ్వ బస్ స్టాప్లకించి గీడి దాకా మోసుకొని వస్తే అబ్బా ఎంత నొప్పి లేస్తుందో, మెడ నరాలన్నీ గుంజుతున్నాయి. ఒక జెండు మంది తీసుకురా చెల్లే. కింద దించరాదురా నాయన. ఈ అవ్వ నీ పెళ్ళము నీ మరదలు లోపలికి మా వీకిరు గాని కాదన్నా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఈ అవ్వ ఎప్పుడు పెళ్ళని మరదలు ఇంకేసుకొని వస్తూనే ఉంటావు. కాదు, వాళ్ళిద్దరు ఈ బట్టలు ఉన్నాయి, వాళ్ళిద్దరు మేకప్ సామాన్లు ఉన్నాయి, ఇంకేమేమి సామాన్లు ఉన్నాయో అవన్నీ నీ నెత్తి మీద మోసుకొని వస్తాను నీకు ఏమట్టు కానీ సిగ్గు అనిపిస్తలేదా రా? చెప్పు పెళ్ళని మరదలివి. అరే ఏమైతుందిరా, ఆగో మగ మనిషికి నాకే గింత బరువు అవుతుంది, వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఎట్లా మోసుకొని వస్తారని మోసుకొని వచ్చిన చెల్లె. పోనీ తీరా. కాదురా, అదే ప్లేస్ లో నువ్వు ఉంటే నేను ఎత్తుకరానా చెప్పు, ఇక గాలికి ఇట్లా గట్టిన అనుకోరాదు, ఏమైతుంది పోనీ. ఆడు పెద్ద ఎడ్డి ముఖం పోడు బిడ్డ, పెళ్ళం మంచిది కాదురా నాయన, నీ పెళ్ళాన్ని చక్కగా చేయనంటే పోనీ అమ్మ నువ్వు నా పెళ్ళానంటే అస్సలు ఊర్వవు అని అంటుండే. ఏమనాలి చెప్పు? కాదురా. అరే రమేష్, ఈతలకి రా నువ్వు. ఆ ఏమైంది? కాదురా, ఆడవిల్లోళ్ళ అత్తగారింటికి వస్తే గట్నే రారా వచ్చేది? నీ పెళ్ళము ఏమైనా డ్రెస్సులు వేసుకొని పోతుంది ఏడికైనా? చీరలు గన్ని గనం ఉన్నాయి, అల్మార్ నిండక చీరలు కట్టుకొని వస్తే కాదారా? ఎప్పుడు డ్రెస్సులలో అందంగా కొడుతుంది, ఇక మంది అందరు నన్నే చూస్తారన్నట్ట టీక్ టాక్ తయారై డ్రెస్సుల మీద వస్తుంది మొగరాయి లెక్క. ఈ అవ్వ అరే ఏమైతుంది, మనం ఏమైనా కొత్త చుట్టాల మానే? చెల్లెళ్ళ ఇంటికి కదా వచ్చింది, వేరే చుట్టాల ఇంటికి అయితే పోలేదు కదనే, ఎందుకే ప్రతి దానికి అట్లా తీస్తావు? మన చెల్లె మీ బావ అందరూ కొత్తోళ్ళేం కాదు పాతోళ్ళే గాని ఇప్పుడు అలా చుట్టుపక్కల అయ్యో మీ వదిన మీ అన్న వచ్చిరంటే వదరా ఏరియా అంటే పలానోళ్ళు అని చూపిస్తే ఎంత గలీజ్ ఉంటా చెప్పు. అయ్యో మీ వదిన ఏంది గట్ల డ్రెస్సుల మీద వచ్చింది అని ఇజ్జత్ దిగరా? ఏమో మీకు ఇంత తెలివి ఉండకుంటే ఎట్లా చేస్తారా నాకు అర్థం కాదు. అమ్మో ఏమనలేదు నాయన, మీ ఇష్టము. నీ నీ పెళ్ళని చెప్పేటట్టు రేంజ్ లేదులే నాయన నాకు. ఇగో ఇదేను లేదు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయరు దోస్తులు. మొగడు వద్దు పీడే ముద్దు 60 దాటినామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకా 100 పార్ట్ వరకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము దోస్తులు. నెక్స్ట్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకొస్తాం దోస్తులు. ఇంకా శివరాత్రి ఒక పొద్దులు జాగారాలు నడుస్తున్నాయి కాబట్టి కొంచెం వ్యూస్ అనేది తగ్గిపోయినాయి. ఇంకా రేపు నుంచి యథావిధి నడుస్తుందని మేము కోరుకుంటాం దోస్తులు. మరొక మంచి కంటెంట్ వీడితో మేము ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తున్నాను స్వీట్ భాష. బాయ్ అందరికి, మళ్ళీ కలుద్దాం.